ఫాలో అవుతూ అప్లైనర్ వైజాగ్ లో ఉన్నా కూడా వైజాగ్ నుంచి వరంగల్ లో సింగిల్ లేడీ అయినా ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ రోజు వరంగల్ లో అద్భుతమైన టీం ఖచ్చితంగా క్రౌన్ అవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజు మేడం ని మనం ఇన్వైట్ చేసాం. మై డియర్ లీడర్స్, మీరు అనుకోవచ్చు క్రౌన్సా, యూసీడియా, డైమండ్సా, స్టార్సా, ఎవరు సెషన్ చెప్తారా అని కాదు, కానీ చిన్నగా 5%, 16%, 12% దగ్గర అద్భుతమైన బిజినెస్ ఉంటుంది. అక్కడ మాత్రమే కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరగాలి. సో అందుకని మనము ఖచ్చితంగా ఎక్కడైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళని చూసి మనం ప్రతిరోజు నాకు ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళని మనం లీడర్ గా తయారు చేసే మంచి ఇదే మనకి జూమ్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్క లీడరే వచ్చి ప్రతిరోజు మాట్లాడడం కాదు, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఇవ్వడానికి మనం ప్రతి ఒక్కరిని అలవాటు చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే వాడారో, వాళ్ళకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో, హానెస్ట్ గా వాళ్ళు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అదే మనకి కూడా వాళ్ళు చెప్తారు. సో అంతకు మించి ఏం లేదండి. మరి అలాంటి మా వన్ ఆఫ్ ద లీడర్ షేక్ బహదూర్ సార్ టీమ్ లో వన్ ఆఫ్ ద లీడర్ మన షరీఫా మేడం, మరి దిల్ బహార్ మేడం డైరెక్ట్ లైన్ అండి. మేడం ఒక్కసారి అందరూ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పండి. మేడం మీకు మార్నింగ్ జూమ్ కి గ్రాండ్ వెల్కమ్ మేడం. షరీఫా మేడం వెరీ వెరీ గుడ్ షరీఫా మార్నింగ్, మేడం, గుడ్ మార్నింగ్ గ్రాండ్ మేడం. వెల్కమ్. Good వెల్కమ్ morning, మేడం. ma'am. Grand Sharifa welcome, ma'am. madam, grand welcome madam. Good morning Good madam. మార్నింగ్ మేడం. Welcome, madam. లీడర్స్ మీరు ఎలా ఉండాలంటే, ఎంత జోష్గా ఉండాలి అంటే మీ వెల్కమ్ వచ్చే వాళ్ళకి ఇంకా అసలు ఫ్లవర్స్ వేసేటట్టు ఉండాలి. వెల్కమ్ మేడం. Thank you ma'am. Good morning. Madam, welcome to the Zoom, madam. Sharifa madam, welcome to Zoom section, madam. మేడం. Good morning ma'am. Good morning. Thank you ma'am. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్ మ్యామ్, కంటిన్యూ మ్యామ్. Good morning Lakshmi ma'am. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. Good morning Lakshmi ma'am. Good morning Bahadur sir. Good morning all my Vestige family members. Group లో ఉన్న అందరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ అండి. Myself Sharifa from Warangal. నా అప్లైన్ వచ్చేసి మలికా అండి, మలికా మేడం. అట్ ఫస్ట్ మై గ్రేట్ మెంటర్స్ కి అండ్ మై మెయిన్ అప్లైన్స్ పివి లక్ష్మి మ్యామ్, షేక్ బహాదూర్ సార్ అండ్ దిల్బహార్ మ్యామ్ కి హార్ట్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు డౌట్ ఉన్నప్పుడల్లా నేను ఏ టైంకైనా కాల్ చేసినప్పుడు కాల్ రిసీవ్ చేసుకొని నా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చెప్తున్నారు. పివి లక్ష్మి మ్యామ్ అయితే, మేడం మీరు ఒక గ్రేట్ లీడర్, మీరు చేయగలరు, చేస్తారు అని మోటివేట్ చేసి నాకు ఎల్లప్పుడూ పుషప్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్. And once again, I heartily thanks to Sheikh Bahadur sir, because sir Andhra Vizag నుంచి తెలంగాణ వరంగల్ మా కోసం ఫీల్డ్ వర్క్ కి వస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ షేక్ బహదూర్ సార్. ఓకే, అయితే లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా కోసం నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను. మై సెల్ఫ్ షరీఫా అండి ఫ్రమ్ వరంగల్. బిఫోర్ వెస్టీజ్ నేను ఒక హౌస్ వైఫ్ ని అండ్ ఒక ప్రైవేట్ టీచర్ అండి. నేను టీచర్ జాబ్ 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అంటే ఏజ్ చిన్నదైనా 22 ఇయర్స్ నుంచి ఎలా అని అనుకుంటున్నారు కావచ్చు లీడర్స్, బట్ నేను కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి టీచింగ్ చేస్తున్నానండి. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ 10th క్లాస్ తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోయారండి, చనిపోయారు. ఇలా మా మమ్మీ అయితే హౌస్ వైఫే ఉండే, ఇంటి బాధ్యతలు నా మీద వచ్చి పడ్డాయండి. నాకు బ్రదర్స్ లేరు, ఒక స్మాల్ సిస్టర్ ఉండేది. అలా నేను ఆఫ్టర్ 8th క్లాస్ లోనే టీచింగ్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ స్కూల్ కి నేను స్టడీ చేసేదాన్ని అండ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సెషన్ నేను టీచింగ్ కోసం వెళ్ళేదాన్ని. ఈవినింగ్ టైంలో ట్యూషన్స్ కూడా చెప్పేదాన్ని. అయితే ఇలా మా లైఫ్ మొత్తం బాధ్యతలు నేను మొత్తం చూసుకునేదాన్నండి. ఇలా టీచింగ్ ఫీల్డ్ లో ఇప్పటి వరకు 22 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయింది. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి హస్బెండ్ కి కొంచెం సపోర్ట్ చేద్దాము అనే టీచింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ప్రెసెంట్ కూడా ఒక టీచర్ అంటే శాలరీ తెలిసి ఉంటుంది లీడర్స్ అందరికీ. ఇలాగే లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నాను. నాకు వెస్టీజ్ ని పరిచయం చేసింది దిల్బహార్ మేడం, మా సిస్టర్ అండి. దిల్బహార్ మేడం మా సిస్టర్ కూడా. లాక్డౌన్ బిఫోర్ ఆర్ ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ అనుకుంటా, బట్ అప్పుడు నేనైతే ఎంత చెప్పినా వినలేదు. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ అందరూ చేస్తారు కదా అండి, అలాగనే నేను కూడా చేసా. బట్
మళ్ళీ రీసెంట్ ఒక 7 months బ్యాక్ మలిక మా ఆడబిడ్డ అండి మలిక మేడం ఫోర్స్ చేసి వెనుకబడి ఐడి అయితే క్రియేట్ చేసింది మేడం. బట్ నేను కూడా ఆలోచించాను, ఇప్పటి వరకు నేను కూడా జాబ్ చేయగలను, ఎప్పటికీ ఇలాగే ఉంటే నేను కూడా జాబ్ చేయగలను, నా చిల్డ్రన్ కి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం ఈ ప్రైవేట్ జాబ్ లో ఉంటే ఏం సాధించలేను కదా, ఏమైనా ఇంకా పార్ట్ టైం చేస్తే బాగుండేది అని అనుకున్నా. అంతలోనే వెస్టీజ్ ఐడి క్రియేట్ చేశారు మలిక మేడం. ఆల్రెడీ మీకు అందరికి తెలుసు కదా లీడర్స్, వెస్టీజ్ లో నో బాస్, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు, వెస్టీజ్ లో మంచి లైఫ్ ఉంది అని థింక్ చేసి మా చిల్డ్రన్ కి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తానని వెస్టీజ్ లో అన్ని డ్రీమ్స్ ఫుల్ అవుతాయని చేస్తున్నాను లీడర్స్. బిఫోర్ వెస్టీజ్ అయితే నేను చాలా అంటే స్ట్రగుల్స్ బాగా చేశాను కాబట్టి చాలా హెల్త్ కొంచెం బాగా లేకుండే, నాకు కొంచెం లో బీపీ ఉండేది, ప్లస్ హిమోగ్లోబిన్ బ్లడ్ కూడా తక్కువ ఉండేది. అయితే ఫస్ట్ మంత్ లోనే ఫోలిక్ ఐరన్ తీసుకోండి మేడం అని చెప్పారు దిల్బహార్ మేడం. సో ఫస్ట్ మంత్ లోనే సిఎన్సి లో నేను ఫోలిక్ ఐరన్ తీసుకున్నాను. నాకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకు బ్లడ్ హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉండేది, అంటే 6 పాయింట్ ఐ థింక్ 6 హిమోగ్లోబిన్ ఉండేది. బట్ ఆఫ్టర్ ఫోలిక్ ఐరన్ యూస్ చేసిన 1.5 month లోకే నాకు హిమోగ్లోబిన్ అనేది 10 grams కి వచ్చింది. మా అందరికి తెలుసు కదా అండి, లేడీస్ అంటే ఐరన్ ప్లస్ రక్తహీనత లోపం ఉంటుంది కాబట్టి ఫోలిక్ ఐరన్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, B12, జింక్ సల్ఫేట్ ఇవి ఆ లోపాలని సరిచేసి మనం ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది. అయితే జస్ట్ 1.5 month లోనే నా హెల్త్ కొంచెం బాగా అయింది. నెక్స్ట్ అంటే నేను సప్లిమెంట్స్ గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ నేను ఫోలిక్ ఐరన్ యూస్ చేసిన తర్వాత నాకు కొంచెం ధైర్యంగా వచ్చింది, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడినా కాబట్టి ఇప్పుడు నేను ఎవరికైనా ప్రోడక్ట్ గురించి చెప్పచ్చు, దమునా ప్రోడక్టే అని. నెక్స్ట్ ఒక 2 months బిఫోర్ ఇది మనకు ఒక ఫోలిక్ ఐరన్ అనేది ఇది మనకు ఒక సపోర్టింగ్ సప్లిమెంట్ అని కూడా చెప్పొచ్చు లీడర్స్. దీనిలో ఫోలిక్ యాసిడ్ ప్లస్ ఐరన్ కలిసి ఉంటాయి. ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ తయారవ్వడానికి ఐరన్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ నాకు ఈ సప్లిమెంట్ వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ రిజల్ట్ వచ్చింది కదా అని ఇట్లానే సిఎన్టీస్ అటెండ్ అయ్యాను, ఫీల్డ్ వర్క్ కి వెళ్ళాను. బట్ అందరికీ తెలిసిందే కదా లీడర్స్, చాలా పీపుల్ అన్నారు ఇది చైన్ సిస్టమ్ అని, ఇలాంటి చాలా చూసాము. ఎవరికి చెప్పినా, నా కోలీగ్, నా ఫ్రెండ్స్, స్కూల్లో టీచర్స్ కైనా, నా ఫ్రెండ్స్ కైనా, నా రిలేటివ్స్ కి ఎవరికి చెప్పినా అయ్యో పీజీ చేసినావు ఇంత చదివి కూడా అంటే పేస్ట్ గురించి, ఒక టీ పౌడర్ గురించి చెప్తున్నావా అని కొంచెం చాలా అది చేశారు నాకు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. బట్ అగైన్ ఇది నా లైఫ్ కోసం, నా చిల్డ్రన్ లైఫ్ కోసం అని వెళ్ళేదాన్ని లీడర్స్. నెక్స్ట్ దాని తర్వాత నేను విజయవాడ అవార్డ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాను. ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను లీడర్స్, బట్ మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు. నేను ఉన్నాను కదా, నేను పిల్లలకి చూసుకోగలను, నువ్వైతే వెళ్ళు అని కొంచెం బాగా పుషప్ చేస్తూ ఉంటారు. అలా కొంచెం స్ట్రాంగ్ లెగ్ చేసి నేను మా ఎల్డర్ సన్ తోని విజయవాడ అవార్డ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాను. అక్కడ దీపక్ సూద్ సార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు లీడర్స్. సార్ మాటలు విన్నాక నాకు 100% చేస్తే వెస్టీజే చేయాలి అని అనిపించింది. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఇప్పుడు ఏంటిదంటే వెస్టీజ్ చేయడానికి మనకు జస్ట్ 18 years ఉంటే చాలు, మనకు దీంతో చదువుతో దేంతోని మనకు సంబంధం లేదు. అయితే ఆ దీపక్ సూద్ సార్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన సార్ మాటలు విన్నాక నేను ఏదైనా కానీ ఇడిచిపెడితే జస్ట్ స్టాప్ చేస్తే టీచర్ జాబ్ అయినా స్టాప్ చేయాలి కానీ వెస్టీజ్ అయితే ఆపద్దు అని అనుకున్నాను. కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు అందరి మాటలు విని. బట్ అగైన్ ఒకటే, సిఎన్టీస్ వెళ్ళాలి, మీటింగ్స్ వెళ్ళాలి, కొంచెం నాకు బూస్టప్ చేసుకోవాలి, అదొక్కటి నేర్చుకున్నాను ఆ మీటింగ్ లో.
నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఫీల్డ్ కి వర్క్ కి వెళ్ళేదాన్ని. నాతో పాటు సిఎన్టీకి మీటింగ్స్ కి అయితే ఎవరు రాలేదు. సారీ లీడర్స్, కొంచెం తెలుగు రాదు కాబట్టి కొంచెం ఏమైనా మిస్టేక్స్ వెళ్తే కూడా సారీ చెప్తున్నాను. సెకండ్ టైం ఖమ్మం బూట్ క్యాంప్ వెళ్ళాను. అక్కడ ఒక గ్రేట్ లీడర్ కవితామూర్తి మేడం టెస్ట్ మనీ విన్నాను మేడం. లీడర్స్, మేడం పడిన స్ట్రగల్స్ విని చాలా మోటివేట్ అయ్యాను. అంటే మేడం అంటే మా కవితామూర్తి మేడం ఇంట్లో పిల్లలకి లాక్ చేసి వాళ్ళు బయట ఫీల్డ్ వర్క్ కి వెళ్ళేవారు. ఇప్పుడు నాకు అయితే అలా లేదు కదా, మా హస్బెండ్ ఉన్నారు, చూసుకుంటున్నారు, మా బాబు కూడా పెద్దగా ఉన్నాడు, అంటే జస్ట్ 15-16 ఇయర్స్, నాతో పాటు బాబు వస్తాడు కదా. మేడం అంత కష్టపడి స్ట్రగుల్ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అని అనుకున్నాను. అక్కడ కూడా చాలా మోటివేట్ అయ్యాను. ఇలా ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాను లీడర్స్. నాకు ఒక మంచి రిజల్ట్, ఇట్లా నేను బయట వేరే వాళ్ళకి ప్లాన్స్ చెప్పినప్పుడు ఫీల్డ్ వర్క్ కి వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చింది లీడర్స్. నా ఒక ఫ్రెండ్ అండ్ ప్లస్ కజిన్ సిస్టర్ కూడా కావాలి, అండ్ మన మన ఒక ఫ్రెండ్ ఉండే, క్లోజ్ ఫ్రెండ్, ఆమెకి స్కిన్ సోరియాసిస్ ప్రాబ్లం ఉండేది. 10 to 12 ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంది మేడం. డాక్టర్స్ చెప్పారంట, స్కిన్ సోరియాసిస్ ప్రాబ్లం అండి, ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే, ఇది తగ్గదు అని చెప్పారంట. బట్ నేను ఆమెకి ఏం సజెస్ట్ చేశానంటే, మేడం మా వెస్టీజ్ లో సప్లిమెంట్స్ గురించి తెలుసుకున్నాక మా ఫ్రెండ్ కి దీని గురించి చెప్పాను. బట్ ఫస్ట్ తను నమ్మలే అండి, ఎందుకంటే ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి తగ్గదు, ఇది లైఫ్ లాంగ్ ఉంటదంట, అస్సలే తగ్గదంట. నేను ఒక నియర్లీ ఒక 60,000 to 70,000 రూపీస్ ఖర్చు చేశాను దీనికోసము, అస్సలే తగ్గదు ఇది అని మేడం చెప్పారు. బట్ నేను వెస్టీజ్ లో ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి మేడం, అవి న్యూట్రిషన్స్ ఉన్నాయి, మెడిసిన్ కాదు, 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అని ఇలా నేను తనకి 3 months చెప్తూ 4th month ఓకే సరే అమ్మా యూస్ చేస్తాను అని చెప్పారు. నేను అప్పటికప్పుడే అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి పివి లక్ష్మి మ్యామ్ కి కాల్ చేసి మాట్లాడించాను. మేడం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు తనకి. ఓకే అన్న తర్వాత నేను ఆమెకి సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగిందండి. నోట్ చేసుకోండి లీడర్స్, నేను సజెస్ట్ చేసిన స్కిన్ సోరియాసిస్ కి సప్లిమెంట్స్ అండి. నోని అంటే ఇది ఒక్కొక్క సప్లిమెంట్ గురించి ఒక 2 పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నోని ఇది అరేబియన్ ఫారెస్ట్ లో మెరిసిట్రిఫోలియా అనే ఫ్రూట్ లో దొరుకుతుందండి. సెల్ ని యాక్టివేట్ చేస్తుంది, చర్మ వ్యాధులు తగ్గిస్తుంది, నెక్స్ట్ దంత చిగుళ్ళ సమస్యలు కూడా తగ్గిస్తుంది, అస్తమా ఇంకా ఎన్నో పోషకాలు కలిగి ఉన్న సప్లిమెంట్ అంది. దీనిని సర్వరోగి నివారిణి కూడా అంటారు. సో ఇది సజెస్ట్ చేసాము. నెక్స్ట్ టాక్సిక్లీన్ సజెస్ట్ చేసామండి, అయోసాంటే టాక్సిక్లీన్. ఇది ఒక హెర్బల్ డిటాక్స్ సప్లిమెంట్ అండి. ఇందులో సహజ పదార్థాలు మిశ్రమం ఉంటుంది. వీటిలో కర్కుమా, లాంగా, నల్ల మిరియాలు, ఎంబ్లికా, అఫిసిలాసిస్, టెర్మిలియా, బెలిగిరా కలిగి ఉంటాయి. ఇది బాడీలోని టాక్సిన్స్ ను బయటికి పంపుతుంది అండ్ ప్లస్ జీర్ణక్రియను నియంత్రిస్తుంది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ మనం శతవారి మ్యాక్స్ సజెస్ట్ చేసామండి. దీనిని అందరికి తెలుసు కదా లీడర్స్, దీనిని క్వీన్ ఆఫ్ హర్బ్స్ అంటారు, ఎందుకంటే ఇది మొక్కల ఈస్ట్రోజన్ లో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి. ఇది మనకి అశోక ట్రీ నుంచి తీస్తారు. శతావరి యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండి అండ్ స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది, హార్మోన్స్ కి ఇంబ్యాలెన్స్ చేస్తుంది. ఇది శతావరి మ్యాక్స్ అనేది జస్ట్ స్కిన్ డిజీజెస్ కి అని కాదు, చర్మ వ్యాధులకి అని కాదు లీడర్స్, పిసిఓడి ప్రాబ్లం, హెవీ బ్లీడింగ్, పీరియడ్స్ ప్రాబ్లం కి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం సజెస్ట్ చేసిన సప్లిమెంట్ అయితే ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఇది అవిస గింజలతో రెడీ అయింది. ఇది ఈ విటమిన్ సప్లిమెంట్ అండి, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ ఫ్లో చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ లో ఉన్న బ్లాకేజెస్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, వాపులు ఉన్న క్లియర్ చేస్తుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లీడర్స్. నెక్స్ట్ నేనైతే ఒక టూ పాయింట్స్, ఎందుకంటే మనకు అంత టైం లేదు కదా లీడర్స్, జస్ట్ టూ పాయింట్స్ నేను ఇంపార్టెంట్ టూ పాయింట్స్ చెప్తున్నాను ప్రతి సప్లిమెంట్ గురించి. నెక్స్ట్ గ్యానోడర్మా అండి, ఇది అందరికి తెలుసు, పుట్టగొడుగు అండి, ఇది రెడ్ మష్రూమ్ తో తయారైతుంది, దీనిని కింగ్ ఆఫ్ హర్బ్స్ అంటారు. ఇది అయితే మిరాకిల్ మష్రూమ్ అండి ఇది.
అలసట మరియు అనారోగ్యంతో పోరాడటానికి ఎనర్జీ ఇస్తుంది, సెల్ ని రిపేర్ చేస్తుంది, బ్రెయిన్ నుంచి అరికాలు వరకు పనిచేస్తుంది. ఇది మనకు స్కిన్ డిజీజెస్ ప్లస్ ఇది థైరాయిడ్, గైనిక్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్, పిసిఓడి, లేడీస్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ కి కూడా ఇవ్వచ్చండి. నెక్స్ట్ సప్లిమెంట్ అలోవెరా అండి. ఇది కలబందతో తయారైంది. నెక్స్ట్ కలబంద అంటే అందరికి తెలుసు కదా లీడర్స్, ప్రతి ఇంట్లో కలబంద ఉంటది. కానీ కలబందలో 75 క్రియాశీల భాగాలు ఉంటాయి. నెక్స్ట్ కలబంద యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో కూడిన ఔషధ మొక్క అండి. ఇది ముడతలు అంటే వ్రింకల్స్, పింపుల్స్, హెయిర్ లాస్, స్కిన్ ప్రాబ్లమ్స్ లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మనం సజెస్ట్ చేసిన సప్లిమెంట్ ఆమ్లా అండి. ఊసిరి తెలుసు కదా అండి అందరికి. ఊసిరి యొక్క ప్రధాన పదార్థాలు దీనిలో గల్లిక్ యాసిడ్, ఫైబర్, కార్బోహైడ్రేట్ అండ్ విటమిన్ సి వంటి అనేక పదార్థాలు సమృద్ధిగా ఉంటుంది. ఇది స్కిన్ డిజీజ్ ని తగ్గిస్తుంది, కంటి చూపులో లోపం తగ్గిస్తుంది, మెమొరీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది, ఉబ్బసం, యాంటీ ఏజింగ్, హెయిర్ లాస్ తగ్గిస్తుంది. నెక్స్ట్ సిఎండి డ్రాప్స్, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అండి. మనం మన బాడీకి 55 to 66% మినరల్స్ కావాలండి. మరి మనం రోజు తాగే వాటర్ లో అన్ని మినరల్స్ ఉన్నాయా ఒక్కసారి ఆలోచించుకోండి లీడర్స్. లేవు. కాబట్టి ఇది మనం 1 లీటర్లో డైలీ 1 లీటర్లో 7 డ్రాప్స్ మిక్స్ చేసి తాగితే అవి అందుతాయి. మనకి 55 to 66 మినరల్స్ కావాలి మన బాడీకి, కాబట్టి ఇవి అందుతాయి. ఇది కూడా ప్లాస్టిక్ బాటిల్లోనే వేసుకొని తాగాలి. ఇది అన్ని స్కిన్ డిజీజెస్ క్యూర్ చేస్తుంది, స్ట్రాంగ్ బోన్స్ అండ్ హెల్తీ టీత్ కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఫుడ్ ప్యాచెస్ ఫస్ట్ సజెస్ట్ చేసాము. ఎందుకంటే 8 to 10 years నుంచి ఆమె ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకొని ఉంది కాబట్టి అది ఫస్ట్ బాడీ డిటాక్సిఫికేషన్ జరిగిన తర్వాత సప్లిమెంట్ స్టార్ట్ చేస్తే గుడ్ రిజల్ట్ అయితే వస్తుంది అని ఫస్ట్ అయితే మేడం కి ఫుడ్ ప్యాచెస్ సజెస్ట్ చేసాము మేము. నెక్స్ట్ దీంతో పాటు కుకింగ్ ఆయిల్ కూడా, రైస్ బ్రాండ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కూడా మార్చేసాము. ఆల్రెడీ అందరికి తెలుసు కదా లీడర్స్, మన రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే బ్రౌన్ రైస్ యొక్క జిడ్డు గల పొర నుండి తయారు చేయబడిన ఒక పోషకమైన నూనె అండి. ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, దురదలను నివారిస్తుంది, గుండె సమస్యలతో మేలు చేస్తుంది, వెయిట్ లాస్ చేస్తుంది, అలర్జీ వచ్చే ఛాన్సెస్ ని తగ్గిస్తుంది, ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. ఇలా దీంతో పాటు మనము నీమ్ సోప్ అజ్యూర్ సోప్ అండ్ ప్లస్ బాడీ మాయిశ్చరైజర్ కూడా సజెస్ట్ చేసాము. అయితే ఈ సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేసిన తర్వాత ఇవి యూజ్ చేసిన జస్ట్ ఒక 2.5 to 3 months కే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది మేడం కి. 40 to 50% రిజల్ట్ వచ్చిందండి. అస్సలైతే నేను చెప్పినప్పుడు ఒక 3 months ఆమె వెనుకనే ఉండే అండి, జస్ట్ వాడండి మేడం చాలా మంచిగా క్యూర్ అవుతుంది అంటే అస్సలే వినలే ఆ మేడం. కానీ బట్ ఇవాళ ఈ రోజైతే ఆ మేడం చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నారు. అస్సలు తగ్గదు, ఏదో అంత చెప్తుంది కదా వాడదామని అనుకున్నారు. బట్ మన ప్రోడక్ట్ అయితే దమ్మున ప్రోడక్ట్ లీడర్స్. మేడం ప్రాబ్లం అయితే క్యూర్ అయిపోయింది. ఇప్పుడు తనైతే చాలా హ్యాపీ ఉంది. అసలైతే మా సిస్టర్ అయితే లీడర్స్ ఇంట్లో వంట చేసినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా కొంచెం అంటే ఎలా అంటే, మమ్మీ నువ్వు కిచెన్ లోకి వెళ్తున్నావు కదా, ఆ స్కిన్ అనేది హ్యాండ్స్ కి ఊడిపోయి నువ్వు వంట చేసేటప్పుడు పడిపోతుంది, గ్లవ్స్ వేసుకో అని మా సిస్టర్ కి అలా పిల్లలు చెప్తుంటే మా అక్కయ్య అయితే నాకు చెప్పుకొని చాలా బాధపడేది. బట్ మా అక్కయ్య కూడా సేమ్ ఇవే సప్లిమెంట్స్ ఇచ్చాను లీడర్స్. ప్రెసెంట్ ఆమె ఒక 1.5 to 2 months అయింది స్టార్ట్ చేసి. ఒక 10 to 15% రిజల్ట్ తనకు కూడా వచ్చింది. అయితే ఇలా నాకు నా ఫీల్డ్ వర్క్ లో నాకు తెలిసిన అంత నాలెడ్జ్ లో నాకు ఫస్ట్ ఇచ్చిన రిజల్ట్ అయితే ప్రెసెంట్ నా కోసమే ఫోలిక్ ఐరన్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఫీల్డ్ వర్క్ లో వెళ్ళిన తర్వాత నేను సూపర్ రిజల్ట్ వచ్చిందంటే స్కిన్ సోరియాసిస్ కండి. నెక్స్ట్ రీసెంట్ గా మా వరంగల్లో లాస్ట్ టైం జస్ట్ 1 week బ్యాక్ ఒక బూట్ క్యాంప్ అయిందండి. అది నేను షేక్ బహాదూర్ సార్ ఫీల్డ్ వర్క్ కోసం వచ్చారు. బట్ అక్కడ బూట్ క్యాంప్ ఉండే వరకు మనం ఒక్క రోజు ఫీల్డ్ వర్క్ చేసి నెక్స్ట్ 2 days వరంగల్లో మడికొండ బూట్ క్యాంప్ అటెండ్ అయ్యాము. సార్ బహాదూర్ సార్ నేను. అక్కడ ఒక గ్రేట్ లీడర్ సౌజన్య మేడం అండి, గ్రేట్ లీడర్ డిసిడి ఇన్వెస్టీజ్ మేడం చెప్పారు, ఎన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అయినా స్టాప్ కావద్దు. ఫీల్డ్ వర్క్ కి వెళ్ళినప్పుడు నెగటివ్ వస్తుంది, బట్ మనం అస్సలే ఆగద్దు. ఎందుకంటే అది మన ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు.
ఎందుకంటే మనం చేసేది వేరే వాళ్ళ కోసం కాదు, మన లైఫ్ కోసం, ఇది మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. కాబట్టి మనం వేరే వాళ్ళు ఏదో ఎవరో చెప్తున్నారు కదా, మనము వాళ్ళ కోసం అంటే వాళ్ళు ఏదో అట్లా చూస్తున్నారు కాబట్టి మనం ఆగిపోవద్దు. అయితే నేను అక్కడ వెళ్ళినప్పుడు సౌజన్య మేడం చెప్పారు కదా అండి, ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. అక్కడైతే నేను ఈ పాయింట్ అయితే నాకు చాలా 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 టచ్ అయింది లీడర్స్. డైలీ మేడం జూమ్ లో కూడా, పీలక్ష్మి మేడం జూమ్ లో కూడా అంటూ ఉంటారు, లీడర్స్ మనం చేయగలము, చేస్తాము అని యూనివర్స్ కి కనెక్ట్ చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో లీడర్స్, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది నాకు టచ్ అయిన పాయింట్, మొన్న బూట్ క్యాంప్ లో, వరంగల్ బూట్ క్యాంప్ లో టచ్ అయిన పాయింట్ అండి. మీటింగ్స్ అటెండ్ కావాలి, టీమ్ బిల్డింగ్ చేయాలి, అది ఒక్కటే నేను సిఎన్టీస్ లో మీటింగ్స్ లో నేర్చుకున్నానండి. మీటింగ్స్ మీటింగ్స్ మీటింగ్స్, టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్. నెగటివ్ అస్సలే వినొద్దు. జస్ట్ సిఎన్టీస్ అటెండ్ చేయాలి, మీటింగ్స్ కి వెళ్ళాలి. ఎవ్వరు అప్లయన్స్ చెప్పారు కదా అని అట్లా వెళ్ళిపోవాలి, వాళ్ళకి బ్లేమ్ చేయొద్దు. డౌన్ లైన్స్ లైఫ్ లైన్స్ వస్తలేరు కదా, నేను ఎందుకు వెళ్ళాలి అంటే అందరూ పిలుస్తుంటే కూడా వస్తా, నేను అట్లా ఏది అనుకోనండి. వాళ్ళు వచ్చినా రాకపోయినా నేనైతే మీటింగ్స్ అటెండ్ చేస్తుంటాను, మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ వర్క్ కి వెళ్ళిపోతా ఉంటాను, టీమ్ బిల్డ్ చేస్తుంటాను. నెక్స్ట్ లీడర్స్, ఒక్కసారి మనం అంటే ఆల్రెడీ మనకు అందరికి తెలిసిందే మన కంపెనీ డీటెయిల్స్ అన్ని, కానీ ఒక్కసారి ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ నేను 16th లెవెల్లోనే ఉన్నాను. బట్ మేడం నాకు జూమ్ ఇచ్చారు కాబట్టి నేను అటెండ్ అయ్యాను. అయితే నాకు నా లైఫ్ లైన్స్ 2 న్యూ మెంబర్స్ ఉన్నారు, అందరికైతే తెలిసిందే. బట్ ఆ 2 మెంబర్స్ కోసం నేను మళ్ళొకసారి కంపెనీ డీటెయిల్స్ అందరికి ఒకసారి తెలుసుకుందాం లీడర్స్. మన వెస్టీజ్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే, బట్ మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం లీడర్స్. వెస్టీజ్ కంపెనీ, దిస్ ఈస్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ లీడర్స్. మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది స్టార్ట్ అయింది 2004 జూన్ 2. మన వెస్టీజ్ కంపెనీ ఫౌండర్ వచ్చేసి గౌతమ్ బాలి సార్, విత్ 2 పార్ట్నర్స్, దీపక్ సూ సార్ అండ్ కన్వర్ బీన్ సింగ్ సార్. మన వెస్టీజ్ కంపెనీ 2004 లో జస్ట్ 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయింది, అది కూడా స్పెరులునా అండ్ గ్లూకోజమైన్, 2 బ్రాంచెస్ ప్లస్ అది బెంగళూరు అండ్ న్యూఢిల్లీ విత్ 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ. అదే ఇప్పుడు చూసుకుంటే 2024 ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము, కంపెనీ స్టార్ట్ అయ్యి 20 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు 450+ నియర్లీ 500 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 60 బ్రాంచెస్, 5,000 స్మాల్ మినీ డిఎల్సిపిస్. డిస్ట్రిబ్యూటర్స్ చూసుకుంటే 4,50 lakhs డిస్ట్రిబ్యూటర్స్. అంటే ఈ మన కంపెనీ అన్ఎంప్లాయ్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కంపెనీ అండి. అయితే నేను అందరికి తెలిసిందే, బట్ ఏంటిదంటే నా ఒక 2 న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం నేను మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను. దీనికి చదువుతో సంబంధం లేదు లీడర్స్, ఎవరైనా సరే 18 ఇయర్స్ ఉంటే ఐడి క్రియేట్ చేసుకొని వర్క్ చేయొచ్చు. మనకు బాస్ అనేది ఎవరు ఉండరు, మన ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ టైం కైనా చేసుకోవచ్చు, ఎవరికైనా చెప్పచ్చు. మన కంపెనీకి సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఐఎఫ్సిఎస్, ఐఎఫ్ఎస్సి, హలాల్, ఎఫ్ఎస్ఎస్ఐ క్వాలిటీ సర్టిఫికేట్, నెక్స్ట్ విడబ్ల్యూపి వరల్డ్ బ్రాండ్ సర్టిఫికేట్ ఉన్నాయి. మన వెస్టీజ్ లో 5 కేటగిరీస్ ఉన్నాయి లీడర్స్: హోమ్ కేర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, అగ్రి. ఇవి అయితే మన కంపెనీ డీటెయిల్స్. ఫస్ట్ ఇవి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎవరికైనా చెప్పే ముందు ఫస్ట్ మన కంపెనీ గురించి తెలుసుకోవాలి లీడర్స్. అయితే నేను ఒక్కసారి స్క్రీన్, మేడం నా వాయిస్ క్లియరా మ్యామ్? మేడం క్లియర్, మేడం క్లియర్ క్లియర్. మేడం ఒక్కసారి విత్ ఇన్ 5 minutes ఒక 8 పాయింట్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను, స్క్రీన్ షేర్ చేస్తాను మేడం. ఎస్ మేడం, ఎస్ మేడం, మీరు చేసేస్తారా? చేస్తాను మేడం. ఎస్ మేడం, ఓకే. స్క్రీన్ కనబడుతుందా మ్యామ్?
షేర్ అవుతుందా మ్యామ్? ఎస్ మ్యామ్, అవుతుంది మేడం. అయితే లీడర్స్ ఒక 5 minutes లో మనం ఈ ఒక్కసారి 8 పాయింట్స్ చూసుకుందాం. అయితే మీరు చేస్తున్న జాబులో నెలకు 1,00,000 రూపాయలు ఏ పాటికి తీసుకుంటున్నారా? ప్రెసెంట్ నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా అండి, నేను ఒక ప్రైవేట్ టీచర్. నేను సిన్స్ 22 years, నియర్లీ 22 years తోని ఈ ప్రైవేట్ టీచింగ్ జాబ్ లో ఉన్నాను. బట్ ఒక 10 years తర్వాత అయినా కానీ నెలకు 1,00,000 రూపాయలు ఏ పార్టీకి తీసుకోలేనండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మీరు చేస్తున్న జాబ్ లో ఈఎంఐ లేకుండా కార్ కొనగలరా? బట్ మేమైతే కొనలేమండి. మనం ఏ వర్క్ చేసినా జాబ్ లో అయితే ఈఎంఐ లేకుండా కార్ కొనలేము. మీరు చేస్తున్న జాబ్ లో ఈఎంఐ లేకుండా హౌస్ కట్టుకోగలరా? ఫోర్త్ పాయింట్, మీరు చేస్తున్న జాబ్తో మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలరా, చదివినిచ్చగలరా? బట్ నేనైతే నా లైఫ్ లో చూసుకుంటే నేను సేమ్ ఇదే ప్రైవేట్ టీచింగ్ జాబ్ చేసుకుంటే నా పిల్లలకైతే హయ్యర్ ఎడ్యుకేషన్ అస్సలే ఇవ్వలేను, ఎందుకంటే అది సాధ్యమైంది కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, మీరు చేస్తున్న జాబ్తో మీ భార్యకు ఆర్ పిల్లలకు బంగారం ఇప్పించగలరా? అది అయితే జస్ట్ కళలోనే ఊహించుకోవాలండి. మీరు చేస్తున్న జాబ్ ఇన్కమ్ తో విదేశయానం చేయగలరా? అంటే అందరికీ విదేశ ఏరోప్లేన్ ఎక్కాలని, బయట స్టేట్స్ కంట్రీస్ వెళ్ళాలని అందరికీ ఉంటది. బట్ మనం చేసే దాంట్లో అయితే అస్సలే అది సాధ్యం ఉండదు. మీరు మీ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారా? హెల్తీగా ఉన్నారా? మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం ఇవ్వగలుగుతున్నారా? అంటే అందరూ ఇప్పుడు ప్రెసెంట్ అందరూ జాబ్ చేస్తున్నారు కాబట్టి టైం అయితే అస్సలే ఇవ్వలేమండి. ఎందుకంటే మన పైన బాస్ ఉంటారు కాబట్టి టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. అందుకోసం అయితే ఒక్కసారి 8 పాయింట్స్ చూసుకోండి లీడర్స్. అయితే ఇవి అన్ని 8 పాయింట్స్ మనకు వెస్టీజ్ లోనే సాధ్యమవుతాయి. అయితే నేను చెప్పేది ఒకటే అండి, సేమ్ నేను ఇప్పుడు 16th% లో ఉన్నాను. నాకైతే చాలా నెగిటివ్ పాయింట్స్ వచ్చాయి. అందరూ ఏదో ఏదో చెప్పారు కానీ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యేదాన్ని. బట్ ఆఫ్టర్ జూమ్ మీటింగ్స్ కి, బూట్ క్యాంప్స్ కి ఇట్లా అటెండ్ చేసుకుంటూ సిఎన్టీస్ అటెండ్ చేసి కొంచెం అయితే నేను నాలెడ్జ్ తీసుకున్నాను. అండ్ జస్ట్ ఒక్కటే నేర్చుకున్నాను, ఈ మీటింగ్స్ అటెండ్ చేసి మీటింగ్స్, టీమ్ బిల్డింగ్ ఇది ఒకటే నా మైండ్కి ఎక్కిన పాయింట్ అండి. నేను నెక్స్ట్ నా ఈ మంత్ గోల్ వచ్చేసి నాకు 3,000 పీవీతో 10,000 చెక్ బ్రౌన్స్ క్వాలిఫై అవుతాను లీడర్స్. నా డ్రీమ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ July 11th, 2025 కి స్టార్ డైరెక్టర్ క్వాలిఫై కావాలని ఒక LOB 1 LOB విత్ 25,000 చెక్ అండి. అండ్ నేను నా హస్బెండ్ కి ఒక న్యూ కార్, మారుతి న్యూ జెన్ స్విఫ్ట్ బ్లూ కలర్ కార్ ఇస్తానని వర్క్ చేస్తున్నాను లీడర్స్. దీనిలో నేను నా 1:6 దిస్ మంత్ 14th లోపు కంప్లీట్ చేస్తాను. నా లైఫ్ లైన్స్ తో 2 members తో 1:6 కంప్లీట్ చేపిస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మై అప్లైన్స్ అండ్ మై లైఫ్ లైన్స్. ఏదైనా తప్పు మాట్లాడితే, ఏమైనా తెలుగులో మిస్టేక్ వెళ్తే సారీ, ఎందుకంటే నాకు ప్యూర్ తెలుగు లాంగ్వేజ్ రాదండి. ఓకే, విష్ యూ వెల్త్. ఓవర్ టు యూ మ్యామ్. సూపర్ మేడం, సూపర్ మేడం, ఎక్సలెంట్. నాకైతే మీ సెషన్ చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మై డియర్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరి నేను ఎవరిని గెస్ట్ పెట్టాలంటే నేను చెక్ చేసుకుంటానండి. నాకు డైలీ చాలా మన లైఫ్ లైన్స్ ఫోన్ చేస్తూ ఉంటారు. నేను ట్యూన్ చేసుకుంటాను, ఓకే ఈ రోజు వీళ్ళైతే పర్ఫెక్ట్ గా ఉంటుందని అడగగానే ఏంటంటే మంచి విషయం ఒప్పుకుంటున్నారు వెంటనే. మేడం అయితే చాలా భయపడ్డారు, మేడం నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా నేను 16%, కానీ కాదు మేడం, మీ వాయిస్ లో ఒకలాంటి రిథమ్ ఉంటది, మీ వాయిస్ లో అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఉంటది, ఏంటో మీ వాయిస్ చాలా బాగుంటది, మీరు ఇవ్వగలరు అని నా ఒపీనియన్ అయితే ఇది. మీరు చెప్పండి మేడం, సెషన్ ఎలా ఉందో. ఇప్పుడు మీరు ఎలాగో ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా మేడం. సూపర్, ఎక్సలెంట్ మేడం, చాలా అద్భుతంగా ఉంది. 8 lines చెప్పారు, 7 lines, ఎక్సలెంట్. మీ ప్రతి సెషన్ కూడా, ఈ సెషన్ అయితే మాకైతే చాలా అద్భుతంగా నచ్చింది. ఒకటే స్పెషల్ రిక్వెస్ట్ మేడం, మీరు Okay. ఇప్పుడు మనం ఉన్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే బేసిక్ ఫాలో ద సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ఫాలో అవ్వండి. సెల్ఫ్ 100 PV అనేది
బెస్ట్ గా చేయాలి మేడం. ఇక్కడ ఉన్న 65 మెంబర్స్ ఒక వెలిగే దీపం మాత్రమే ఎన్నో దీపాలని వెలిగించగలదు. ఒక బెస్ట్ కస్టమర్ మనం అయితేనే ఎన్నో బెస్ట్ కస్టమర్ని తీయగలం. అంటే 100 PV కస్టమర్ చేసే ఫస్ట్ బెస్ట్ కస్టమర్ మనం అయ్యి ఉండాలి. సో అలాగే ఆరుగురికి షేర్ చేయాలి. జస్ట్ ఒక చిన్న మీరు ఒక చిన్న క్లారిటీ అండి. ఒక 6 Okay. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ లో లీడర్స్ కొనుక్కుంటారు. ఏవైనా మనం ఎవరినైతే జాయిన్ చేసామో వాళ్ళు కొనుక్కుంటారు, ఇబ్బంది లేదు. కానీ 4, 5, 6 మై డియర్ లీడర్స్ ఎవరైతే ఉండిపోయినాయో మళ్ళీ ఫాలో ద సిస్టమ్ అండి. 7 స్టెప్స్ లో షేర్ ద ప్రొడక్ట్. షేర్ ద ప్రొడక్ట్ ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి కూడా 1 to 15 మెంబర్స్ కస్టమర్స్ ఓన్ చేసుకోవాలి. ఎంత మన షబ్బీర్ సార్ ఈ రోజు 16 lakhs పర్ మంత్ సంపాదించిన షబ్బీర్ సార్ కూడా ఈ రోజు ప్రొడక్ట్ ఎవరైనా అడిగితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న క్రౌన్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ సార్ అవనివ్వండి, మన విజయ్ మేడం అవనివ్వండి, బౌద్ధు సార్ అవనివ్వండి, హరీష్ మాకేష్ సార్ అవనివ్వండి, వాళ్ళు ఎవరైనా ప్రొడక్ట్ గమ్మున నాకు కావాలి అంటే వాళ్ళు వెళ్ళి సేల్ చేస్తారు. అంటే వాళ్ళు ఫాలో ద సిస్టమ్. 7 స్టెప్స్ లో షేర్ ద ప్రొడక్ట్. 1 to 15 మెంబర్స్ కస్టమర్స్ మీకు ఎక్కడైతే ఉంచుకుంటారో వాళ్ళు కొనలేదు, వీళ్ళు కొనలేదు, నో నెగటివ్స్. ఇది మన బిజినెస్, మనమే చేయాలి. వాళ్ళు కొనలేదు, వీళ్ళు కొనలేదు కాదండి. ఎవరైతే 1 to 15 మెంబర్స్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఏదైతే ప్రొడక్ట్ అవేర్నెస్ మనం ఇచ్చి ఆ అమౌంట్ తీసుకొచ్చి మిగతా 3 లైన్స్ లో మనం బిల్లింగ్ చేయించి చక్కగా 1:6 మీరు ఎప్పుడైతే పోస్టర్ చేశారో సింపుల్ థాట్ అండి. మీరు ఏది చేస్తే అదే డూప్లికేషన్ చేయండి, ఇంకేం లేదు. మేడం ఈ రోజు 3000 పాయింట్స్ తో అని చెప్పారు కాబట్టి 10 పీపుల్స్ తో 1:6 చేయిస్తే ఖచ్చితంగా మేడం కి 10,000 రూపీస్ అకౌంట్ లో పడుతుంది. మరి మేడం చేసే జాబ్ కి ఈ జాబ్ కి ఇక్కడ ఉన్న రికగ్నిషన్స్, ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ వేరండి. మేడం ఉన్న దగ్గర లైఫ్ స్టైల్ వేరు. మేడం ఎక్సలెంట్ మేడం. మీ సెషన్ అయితే మాటలు లేవు, చాలా అద్భుతంగా ఉంది. మీ సెషన్ Thank మీద you. ఖచ్చితంగా ఒక మంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మరి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు ఖచ్చితంగా అద్భుతమైన లైఫ్ స్టైల్ రావాలి. మీ పిల్లలకి మీకు కూడా మన టీం ఎంటైర్ టీం అంతా కూడా బ్లెస్సింగ్ అయితే ఇస్తుంది మేడం. ఒక్కసారి ma'am. ప్రతి ఒక్కరికి మ్యూట్ ఆన్ చేద్దామా? లీడర్స్ మ్యూట్ ఆన్ చేసుకోండమ్మా. గాయత్రి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ షరీఫా మేడం. Good morning, ma'am. మేడం సెషన్ అయితే చెప్పక్కర్లేదండి. చాలా 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 అంటే చాలా బాగా చెప్పారు. అసలు చెప్పడానికి కూడా వర్డ్స్ లేవు. అంత సూపర్ గా చెప్పారు. తడబడకుండా వాయిస్ లో కాన్ఫిడెన్స్, మొత్తం మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది ఎక్కడా కూడా లేదండి. అంత అద్భుతంగా చెప్పారు. నీట్ గా అవతల వ్యక్తికి క్లారిటీగా మైండ్ లోకి షార్ప్ గా వెళ్లే విధంగా చాలా నీట్ అండ్ స్వీట్ గా చాలా బాగా చెప్పారు మేడం. చాలా Thank you, బాగుంది ma'am. సెషన్. అలాగే మీరు ఏదైతే మీ జర్నీ ఉందో అదైతే ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న జర్నీ. మీరు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా మన సెల్ఫ్ కి మనమే మోటివేషన్ చేసుకోవాలి మేడం. ఎందుకంటే ఇది మన ఓన్ బిజినెస్. మనం వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేస్తున్నాం అన్నట్టు ఎప్పుడు కూడా ట్రీట్ చేసుకోకూడదు మేడం. మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం మాత్రమే మనం చేస్తాం కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఎప్పుడు మెయింటైన్ చేయాలి మేడం. అది ఒక్కటే మనకి సక్సెస్ ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం అండి. ఇంకోటి ఏంటంటే స్కిన్ సోరియాసిస్ కోసం చెప్పారు. చాలా మంచిగా మీకు రిజల్ట్ వచ్చిందని చెప్పారు. అలాగే నేను కూడా మా సిస్టర్ ఇన్ లాకి ఇచ్చానండి, మా వదిన. ఆవిడ కూడా పాపం చాలా హాస్పిటల్స్ కి తిరుగున్నారు. డాక్టర్స్ అన్నారు లైఫ్ టైం మెడిసిన్ వాడాలి, వాడినా సరే తగ్గదని చెప్పారు. ఆవిడైతే చాలా అంటే చాలా నరకాన్ని చూసేవారు అనమాట. చేతులు పగుళ్ళు, బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉండేది. ఆవిడ చేతులతో వంట చేస్తే ఇంట్లో ఎవరు తినడానికి ఇష్టపడేవారు కాదనమాట. చేతికి కాళ్ళకి కూడా ప్రతినిత్యం గ్లౌజులు వేసుకొని ఉండేవారు. అలాంటి టైంలో 2023 జాన్యువరిలో ఆవిడ ఆవిడంతటా ఆవిడే రియలైజ్ అయ్యి రావడం జరిగింది. నేను కూడా మీలాగా చెప్తూ ఉంటే ఇంకా ఆవిడకి పెయిన్ ఎక్కువైపోవడంతో డాక్టర్స్ కి ఇంకా వెళ్ళినా వేస్ట్ అని ఆవిడకి అనిపించి రియలైజ్ అయ్యి రావడం జరిగింది. లక్ష్మి మేడం దగ్గరికి తీసుకువెళ్ళాను నేను అక్కపాలెంలో. మేడం ఆవిడదంతా చూసి అసలు చాలా ఆశ్చర్యపోయారు. అంటే అంత దారుణంగా ఉంది. మేడం అప్పుడు మీరు ఏదైతే ఇందాక న్యూట్రిషన్స్ చెప్పారో అవన్నీ కూడా సజెస్ట్ చేశారు మేడం. ఇప్పుడు ఆవిడకి కూడా కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఆవిడకి క్యూర్ అవడంతో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేశారు. వాళ్ళకి కూడా వెళ్ళి ఇచ్చున్నాను నేను. వాళ్ళకి కూడా రిజల్ట్ వస్తది. సో మంచిగా నాలెడ్జ్ అయితే ఇచ్చారు మేడం. కంపెనీ ప్రొఫైల్, మీ టెస్టిమోనీ, రిజల్ట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు మేడం. ఖచ్చితంగా మీరు Thank you. అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ అండి. మరి నా Thank you. డ్రీమ్ వచ్చేసి నేను January 2025 10th కి
2 LOBలతో ఖచ్చితంగా 50,000 ప్లస్ త్రూ వెస్టేజ్ ద్వారా తీసుకోవాలి మేడం. ఇది నా డ్రీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ సూపర్ మ్యామ్. అమ్మా. థ్యాంక్ యూ అమ్మా గాయత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సెల్ఫ్ కంప్లీట్ చేయకపోతే చేసేయండి. మీ డౌన్స్ ఎంతమంది అయితే ఉన్నారో లైఫ్ లైన్స్ 100 PV చేసే వాళ్ళు లిస్ట్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి అమ్మా, సరేనా? ఓకే మేడం. 14th ఓకే మేడం. ఎండింగ్ యాక్చువల్ గా అంతవరకు ఉంచవద్దు, బట్ 14th లోపు మీ ఎంతమంది 100 PV లిస్ట్ అయితే మీరు పెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు వర్క్. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది ఓకే మేడం. బెస్ట్. ఓకే థ్యాంక్ ఆల్ యూ ది మేడం. బెస్ట్ అమ్మా. వెరీ గుడ్. వైష్ణవి మేడం, రమ్య వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా. లేడీస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. సో షరీఫా మ్యామ్, లీడర్స్ 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 లేడీస్ అందరికి గుడ్ మార్నింగ్. ఓకే, ఇది లేడీస్ మీటింగ్ కాదమ్మా. లేడీస్ కాదమ్మా, లీడర్స్. ఎస్ ఎస్, ఓకే ఓకే సరే. సో 63 మెంబర్స్ లీడర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. షరీఫా మ్యామ్ గుడ్ మార్నింగ్. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. తెలుగు కాదని ఎలా అంటున్నారు మేడం? అసలు తెలుగు ఎంత బాగా మాట్లాడారు. సో ఒక మంచి decision తోటి ఒక మీటింగ్ ఎండ్ చేశారు. చాలా బాగా మాట్లాడారు. మీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు. ఆ సో అంటే మీలాగా ట్రబుల్ అయితే కూడా చాలా మంది ఇంట్లో ఉన్న ఉమెన్స్ అయితే చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ గా అయితే ఉంటారు. ఈ మీటింగ్ తో చాలా మంది అరే మనం అంటే మేడం పడ్డ కష్టం కంటే మనం పడింది కష్టమేం కాదులే అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తది. మరి మంచి అంటే సోరియాసిస్ కి ఆల్రెడీ నేను కూడా ఇచ్చాను మేడం. స్టార్టింగ్ లో భయపడ్డాము, ఒకవేళ రిజల్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి సజెస్ట్ చేసిన వాళ్ళం కూడా. కానీ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. దెన్ నెక్స్ట్ ఎవరికైతే ఒక అమ్మాయి పెళ్లి కానీ అమ్మాయికి ఇచ్చాము, ఆ అమ్మాయి పెళ్లి కూడా సెట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. సూపర్ మేడం, సూపర్. మరి మీరు అనుకున్న డ్రీమ్స్ ఖచ్చితంగా 100% ఫుల్ఫిల్ అవుతాయి. మరి మీకు సపోర్ట్ చేయడానికి బహదూర్ సార్ ఉన్నారు, అలాగే దిల్బహార్ మేడం కానీ, మీ అప్లైనర్ కానీ, అలాగే లక్ష్మీ మ్యామ్ కానీ. సో మా అందరితో షేర్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే 3000 PV అనుకుంటున్నారో ఆ 3000 PV చేసి మీ అకౌంట్ లో నెక్స్ట్ మంత్ అంటే December 10th కి మీరు 10,000 చెక్ తీసుకోబోతున్నారు. మరి మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బై 2025 లో మరి నేను 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోబోతున్నాను జూలై నా బర్త్డేకి. చాలా చాలా హ్యాపీగా అంటే ఇన్ని రోజులు ఆల్రెడీ జూమ్ అవుతోంది, కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అది వెస్టేజ్ ప్రాబ్లమ్స్ కాదు, చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్ అంటే మీటింగ్స్ కి అటెండ్ అయినా సరే మాట్లాడలేకపోయాను. కానీ ఈ రోజు నుంచి కంబ్యాక్ ఇచ్చాను. సో ఎవ్రీ డే కూడా జూమ్ లో మాట్లాడుతూ మరి మీ మీటింగ్ తోటే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆల్రెడీ నా సెల్ఫ్ అయితే అయిపోయింది, ఆల్రెడీ 1:6 కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే నా డౌన్ లో 40+ మెంబర్స్ అయితే 100 PV చేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా 14th కాకుండా ముందుగానే 100 PV చేయడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత మంచి మీటింగ్ ని కండక్ట్ ఎవ్రీడే మీకు ఫ్రీగా అంటే ఖాళీగా ఉన్నా లేకపోయినా సరే అది కండక్ట్ చేస్తూ ఉన్నారు. మంచి మంచి లీడర్స్ మా ముందుకి పరిచయం చేస్తూ మంచిగా ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ లైఫ్ లైన్స్, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మీరే మొత్తం హోంవర్క్ అంతా చెప్పారు. గోల్డ్ డైరెక్టర్స్ మీరు ఇప్పుడు రమ్యారెడ్డి మేడం కానీ, గాయత్రి మేడం కానీ, రాజేశ్వరి మేడం కానీ, రమ్య మేడం కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గోల్డ్ డైరెక్టర్స్ అంటే ఆబ్వియస్లీ 50,000 ఇన్కమ్ తీసుకోవడానికి డైరెక్ట్ గా ఎలిజిబిలిటీ అయిన వాళ్ళే కాబట్టి 100 PV మీ దగ్గర ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఉండాలి. డైరెక్టర్స్ ని మీరు కోర్ గ్రూప్ గా పెట్టుకోండి. 14th లోపు మీకు ఒక స్కేల్ వచ్చేసేయాలి. 100 PVs ఎంతమంది ఉన్నారు, మీకు డైరెక్టర్స్ ఎవరు మీకు కనెక్ట్ అవుతున్నారు, ప్రతిదీ స్కేల్ ఉంటే మనం ఈజీగా వర్క్ చేయడం అవుతుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా రమ్య, ఆల్ ది బెస్ట్. అలాగే రాజేశ్వరి మేడం, యూత్ ఐకాన్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సరిత మేడం, 1 సెకండ్. థ్యాంక్ యూ. సూపర్ మేడం. ఈ రోజు అయితే జూము చాలా చాలా బాగుంది మేడం. గుడ్ మార్నింగ్. నిజంగా మీరు గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు జూమ్ అయితే నిజంగా మాటలు రావు అంటే తెలుగు రాదు అన్న మాటకి అస్సలు ఎక్కడా కూడా పొంతలేదు మేడం.
అంత చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇంకా ఏంటంటే మీరు ముఖ్యమైన భాగం 2 మాటలు అవి నాకు చాలా చాలా నచ్చాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగు తర్వాత జూము కంపల్సరిగా వెళ్ళాలి, వినాలి అన్న మాటకి నాకు చాలా బాగా నచ్చింది. అక్కడికి వెళ్తేనే ప్రతి ఒక్కరికి నెగిటివ్ అనేది పోతుంది, పాజిటివ్ వస్తుంది, అలాగే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అందులో నేనన్నది నేను కూడా మీటింగ్కి వెళ్ళడం వల్లే నేను ఇంత దీనిగా నేను నిలబడడం జరిగింది మేడం. నిజంగా నా గ్రేట్ అప్లైన్కి విజయ్ మేడంకి లక్ష్మి మేడంకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. వాళ్ళు ఎందుకు అంటే అప్లైన్ లేనిదే, ఒక పునాది బలము లేనిదే మనమంటూ వెళ్ళలేమండి. అలాంటి బలాన్ని ఇచ్చినది మన అప్లైన్లే కాబట్టి వాళ్ళు ఏమి చెప్తే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడమే నిజంగా మనకి వచ్చిన సక్సెస్ అనేది నేనైతే చెప్తాను మేడం. మంచి జూమ్ అయితే ఈ రోజు మాకు ఇచ్చారు. మరి మీరు మీ డ్రీమ్స్ అన్ని మంచిగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ రాజేశ్వరి మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రమణి మేడం మీ టర్న్ చేసుకోండి మేడం, ఫాస్ట్ గా. లాస్ట్ 4 seconds, 4 minutes. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లీడర్స్. మేడం. గుడ్ మార్నింగ్ సరీఫా మేడం. గుడ్ సూపర్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ అంటే సెక్షన్ అయితే ఇచ్చారు. ఎందుకనంటే తెలుగు రాదు అంటూనే అసలు తెలుగు రాదు అన్న పర్సన్ లాగైతే లేదు. ప్రతి ఒక్క అంటే నోని గురించి చెప్పారు, సత్తవారి గురించి చెప్పారు, ఫౌలిక్ ఐరన్ గురించి అన్ని ఓవరాల్ గా కవర్ చేశారు. చాలా మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చారు మాకు. ఇంకా మరెన్నో ఇలాంటి సెక్షన్స్ అయితే మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. 16% అయితే అనిపించట్లేదు, క్రౌన్ డైరెక్టర్ లా కనిపిస్తున్నారు మీరు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. డెఫినెట్ గా మీరు త్వరగా క్రౌన్ క్వాలిఫై అయిపోయి మంచి ఇంకా మరెన్నో సెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మై సెల్ఫ్ రమణి, హరీష్ మార్కెట్ సార్ టీం నుంచి, అలాగే పివి లక్ష్మి మేడం నుంచి కూడా థ్యాంక్ యూ మేడం. మీరు అంటే ఒక ఒక అడుగు ముందుకు వేసి మాకు ఇంత మంచి నాలెడ్జ్ ఇప్పించాలన్న ఆలోచన మీకు ఉంది కనుక ఈ రోజు మేమందరం కూడా మార్నింగే రీఫ్రెష్ అయ్యి, అంటే ఈ రీఫ్రెష్ అనేది మార్నింగ్ 5:30కి మేము స్టార్ట్ చేయడం వల్ల డే అంతా కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మార్నింగ్ జూమ్స్ అయితే మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం. నెక్స్ట్ నేను ఈ డిసెంబర్ కి 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నానని చెప్పేసి విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓటు మేడం. ఎస్ ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే సాయి సుధమ్మ, లాస్ట్ వన్ మీరే. ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి. లాస్ట్ వన్. గుడ్ మార్నింగ్ మేడం. 3 minutes. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సరిఫా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సాయి సుధా అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను, విజయ్ మేడం టీం అండి. మేడం ఈ రోజున మీరు అన్నారు కదా 16 అంటే మొదటి నాకు తెలుగు రాదు, నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ చాలా బాగా మాట్లాడారు మేడం. సెక్షన్ అయితే చాలా బాగుంది. ఐరన్ థ్యాంక్ పోలిక్ యూ. గురించి చెప్పారు కదా మేడం మీరు. మనకి బ్లడ్ తక్కువగా ఉంటే ఎలాగా వాడాలి అని. కానీ నాకైతే మటుకు ఐరన్ పోలిక్ తర్వాత శతావరి వాడడం వల్లే నా ప్రాబ్లమ్స్ క్లియర్ అయింది మేడం. ఏంటంటే నాకు కూడా అలాగే మన మంత్లీ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉండేది. మంత్లీ అంటే ముందుగా వచ్చేసేది, అలాగే బ్లీడింగ్ కూడా ఎక్కువగా అయ్యేది. కానీ ఇది వాడడం వల్ల శతావరి మన ఐరన్ పోలిక్ వాడడం వల్ల అయితే మటుకు నాకు మంచి రిజల్ట్ వచ్చింది మేడం. అంతేకాకుండా నేను ఒకరికి మోకాళ్ళ నొప్పులకి ఇచ్చాను మేడం. అది కూడా అనకూడదు కానీ 15 రోజుల్లోనే మంచి రిజల్ట్ వస్తుంది మేడం. అంటే మన ప్రోడక్ట్ ఎంతున్నా దమ్మున్న ప్రోడక్ట్ అన్నది అయితే మటుకు మనం క్లియర్ గా చెప్పుకోగలం మేడం. అంటే భయపడకుండా ముందుకు వెళ్ళిపోతుంటే మటుకు మనం ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఉంటే కనుక ఎప్పటికైనా ముందుకెళ్తాం మేడం. మేడం చెప్తుంటారు కదా లక్ష్మి మేడం మనకి, మనం భయపడకూడదు, మనం మాట్లాడాలి అనేసి. నిజమే మేడం. నేను అనుకుంటున్నాను మనం అందరం కూడా, లేడీస్ అందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
లాస్ట్ వన్ అండి అయిపోయింది. ఒక 2 సెకండ్స్ లో క్లోజ్ చేద్దాం. అంటే మన కోర్ గ్రూప్ తో మాట్లాడిస్తాం తప్పకుండా. బట్ దానికన్నా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లీడర్స్ అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. 22 నిన్న సంధ్య మేడం కూడా చెప్పాను హరీష్ మాకేశ్ సార్ టీమ్ లో 22 22 శుక్రవారం నాడు మన సుబ్బయ్య శెట్టి గారు టాప్ మన మెంటర్ టాప్ లీడర్ 48 lakhs రూపీస్ ఎర్నర్ వస్తున్నారండి. మనకి వైజాగ్ లో ఒక అద్భుతమైన హోటల్లో అద్భుతమైన మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ కి టికెట్ 700 రూపీస్. 10,000 రూపీస్ ఎవరైతే డైరెక్టర్ సభ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ మాత్రమే. దయచేసి మీ టాప్ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో ద గ్రేట్ లీడర్ విజయ్ సూర్య మేడం అండ్ అలాగే మన షేక్ బహదూర్ సార్, రాజేటి ఈశ్వర్ సార్, అలాగే హరీష్ మాకేష్ సార్, మీ టాప్ అప్లైనర్స్ కి మీ టికెట్ అమౌంట్ పంపించేసేయండి. అర్జెంట్ గా బుకింగ్ చేయించుకోండి. ఎందుకంటే మళ్ళీ మీ టికెట్ కావాలన్న ఉండదు. అక్కడ ఉన్న కీ పాయింట్స్ మన జీవితాన్ని మార్చే అద్భుతమైన సెమినార్ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో మోటివేషన్ అవుతాం. బట్ ఇందులోని ఇన్స్పిరేషన్ మోటివేషన్ కాదండి, నాలెడ్జ్ అనేది. అంటే ఫ్యూచర్ లో అద్భుతమైన సక్సెస్ తీసుకోవాలి అంటే టాప్ లీడర్ తాలూకా ఎక్స్పీరియన్స్, టీమ్ తో ఎలా మొబిలైజేషన్ అవ్వాలి, టీమ్ తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎలాగ టీమ్ తో ఉండాలి అనేది ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి సుబ్బయ్య శెట్టి గారి సెషన్ లో విజయవాడ అటెండ్ అయ్యామండి ఈవెంట్ కి. బట్ ఇది మన కోసం వైజాగ్ లో పెట్టడం జరిగింది. విజయవాడ వెళ్ళాలి అంటే అప్ అండ్ డౌన్ కలిపి దగ్గర దగ్గర ఒక 4,000 అయిందండి. బట్ ఈ రోజు ఇక్కడ 700 రూపీస్ ఈవెంట్ అవుతుంది కాబట్టి వాల్యూ ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. సుబ్బయ్య శెట్టి గారిని లైవ్ లో చూడాలి మన టాప్ మెంటర్ ని అంటే ఖచ్చితంగా మీరు 700 రూపీస్ మీ అప్లైనర్ పే చేసి టికెట్ బుక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు సెషన్ మీద మన టాప్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందామండి. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎస్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. షరీఫా మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ లేడీ అని నేను ఎప్పుడు అనుకుంటాను మేడం మిమ్మల్ని. ఎందుకంటే ఇండివిజువల్ ఓన్ గా అంటే చూడండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మిమ్మల్ని నడిపిస్తున్నాయి. ఎక్కడున్నామని కాదు, నేను చేస్తున్నానా లేదా అని మీరు డిసైడ్ అయ్యారు చూడండి. సో అది నాకు ఎప్పుడు చాలా నచ్చుతుంది. మీరు పెట్టే ప్రతి ఆ పిక్ చూస్తా ఉంటాను. సూపర్ మేడం. అండ్ అలాగే మీ ఉచ్చారణ టీచర్ అని అన్నందుకు నిజంగా టీచర్ ప్రూవ్ చేసేసుకున్నారు అనమాట. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. మొత్తం ఈ రోజు సిస్టమ్ కోసము అలాగే మీటింగ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్, ప్రొడక్ట్ నాలెడ్జ్ మొత్తం ఏ టు జెడ్ మీరు కవర్ చేశారు. 16 థ్యాంక్ యూ. నిజంగా మా వాళ్ళందరూ అన్నట్టు 16% లాగైతే కనిపించట్లేదు. మీరు క్రౌన్ డైరెక్టర్ లానే కనిపిస్తున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మరి దానికైతే మీరు సిద్ధమైపోవాలి. అండ్ మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో 25,000 అన్నది ఖచ్చితంగా మీరు తీసుకోవడానికి అర్హులు కూడాను. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరికి. అంటే థ్యాంక్ యూ మ్యామ్. బూస్టింగ్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ మంచి బూస్టింగ్ ఇచ్చారు. సూపర్ మేడం. వండర్ఫుల్ సెషన్. ఇంకా మంచి మంచి సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఎస్ ఈశ్వర్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడతారా సార్? మేడం వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లీడర్స్ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ ఆల్ మార్నింగ్ ఆఫ్ సార్. యూ. మేడం షరీఫ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని బూట్ క్యాంప్ లో కలిసాం కదా సార్? ఆల్రెడీ మనం వరంగల్ లో కలిసాం బూట్ క్యాంప్ లో. ఎస్ సార్. సూపర్ మేడం. మీ మాటలు చూస్తుంటే తెలుస్తుంది డెడికేషన్ అండ్ కమిట్మెంట్ తో ఉన్నారు. చాలా అద్భుతం, వండర్ఫుల్. అలాగే మీరు స్టార్టింగ్ లోనే ఈ బిజినెస్ అందరూ చెప్తుంటారు లెర్నింగ్ అన్నారు. ఆ లెర్నింగ్ అయితే మీలో కనిపించింది ఇప్పుడు. ఎందుకంటే లెవెల్ కాదు, ముందు లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లెర్నింగ్ చేయబడతామో అప్పుడే మనం టీచింగ్ చేయబడతాం. టీచింగ్ ఎప్పుడైతే చేయబడతాం అప్పుడే ఎర్నింగ్ చేయబడతాం. కాబట్టి అందరూ ఎర్నింగ్ కోసం వస్తారు, కానీ ముందు రెండు ఎవరు చేయరు. ఆ రెండు చేశారు కాబట్టి మీకు కంగ్రాచులేషన్ మేడం. సూపర్. థ్యాంక్ యూ. మీకు పెద్ద టీమ్ వస్తుంది. మీరు ఏదైతే లెవెల్స్ అనుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ మీరు లెర్నింగ్ ఎప్పుడైతే నేర్చుకున్నారో అప్పుడే టీచింగ్ చేయగలుగుతారు. కాబట్టి ఇంత తక్కువ టైంలో మంచి లెర్నింగ్ తీసుకోవడమే కాకుండా ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పారు, మంచి మంచి టెస్టిమోనీస్ చెప్పారు. ఈ బిజినెస్ లో ఎలా ఉండాలో సిస్టమ్స్ ఫాలో అవుతున్నారు. అలాగే చివరిలో పెట్టిన 8 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన జీవితంలో మనం ₹1,00,000 తీసుకోగలుగుతామా లేదా ఒకసారి ఆలోచించమన్నారు. అలాగే ఈఎంఐ లేకుండా కార్ కొనాలన్నారు. అలాగే చూసుకుంటే మీరు చేస్తున్న జాబ్ లో ఎక్కడైనా హౌస్ కట్టగలమా ఈఎంఐ లేకుండా, మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలమా,
ఈఎంఐ లేకుండా ఏమైనా భార్య పిల్లలకి ఏమైనా మంచి బంగారం కొనగలమా, విదేశీయానం అవుతుందా, సంపూర్ణ ఆరోగ్యం మీ కుటుంబంలో ఉందా, ఎక్కువ సమయం ఇస్తున్న చాలా మంచి మంచి పాయింట్లు చెప్పారు మేడం. ప్రతి ఒక్కరికి మనం ఎవరైనా స్టార్టింగ్ లో అడగవలసిన పాయింట్లు ఏవైనా ఉన్నాయి అంటే అవేనండి. చాలా అద్భుతంగా మీరు డెడికేషన్ చేశారు. నెక్స్ట్ అవైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. మనం ఎవరైనా కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేసేటప్పుడు అడిగే పాయింట్లు అవి అయితే, ఎందుకంటే ఈ 8 పాయింట్లు ఎవరి దగ్గర ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు ఈజీగా వెస్టేజ్ లోకి రాబట్టుకోవచ్చు. చాలా వండర్ఫుల్. చాలా నీట్ గా క్లీన్ గా చెప్పారు. అలాగే సోరేసిస్ కోసం కూడా చెప్పారు. మేము చాలా మందికి ఇచ్చాము. మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా నిన్న కూడా ఒక పర్సన్ కి సోరేసిస్ కోసం ఇచ్చాను మేడం. చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. ఇదే హార్డ్ వర్క్, ఇదే కమిట్మెంట్ తో ఉండాలి, మంచి పొజిషన్ కి వెళ్ళాలి, మంచి చెక్ తీసుకోవాలని కోరుకుంటూ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ వెల్త్ మేడం. గాడ్ బ్లెస్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా లీడర్స్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మరి ఎర్లీ మార్నింగ్ వచ్చిన 60 మెంబర్స్ విఐపి విఎంసి మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఆల్ ది బెస్ట్ అండి. మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మన లీడర్స్ అందరు కూడా ఒక్కసారి మేడం కి థ్యాంక్ యూ చెప్పండి. అందరు కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీ అందరి Thank you, blessings. madam. థ్యాంక్ యూ మేడం. చాలా God వండర్ఫుల్ bless you, సెషన్. madam. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సరీఫా మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ 5:30 జూమ్ లో కలుసుకుందామండి. ఈ లోపు 100 పీవీస్ ఉంటే అందరూ కూడా 14th లోపు కంప్లీట్ చేసేసేయండి. ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్